ఇంకో ఇది కూడా ఉంది, మన ఆపోజిషన్ చూసుకుంటే రాహుల్ గాంధీ వాళ్ళందరూ కూడా ఇది ట్రైటర్ అన్న వర్డ్స్ వచ్చాయి, స్టేట్మెంట్స్ వచ్చాయి. డీల్ వల్ల మనకి ఇండియాకి ఎక్కువ బెనిఫిట్ ఉందా లేదా అన్నది పక్కన పెడితే, రాహుల్ గాంధీ గురించి అన్నారు, ఈజ్ ద మోస్ట్ యూజ్లెస్ ఫెలో. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో మెన్షన్ అవ్వడం వల్ల మనం ట్రంప్ ని, మోదీ గారు ఎంత అనౌన్స్ చేస్తారు, నేను చెప్పాను యూఎస్కి తగ్గించమని చెప్తారా? చెప్పలేరు కదా. బట్ మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ మనం ట్రంప్ ని కన్విన్స్ చేయడానికి చేస్తున్నారని ఒక పర్స్పెక్టివ్. హమాస్ గురించి సపోర్ట్ చేస్తూ నెటన్యాహుని తిడుతూ అన్ని చేసి లాస్ట్లో కూడా ఉంది. ట్రంప్కి కంట్రోల్ లేదు ఎప్స్టీన్ ఫైల్, ట్రంప్ దాంట్లో ఉన్నాడు. సో ట్రంప్ ఎందుకు చేస్తారు అదంతా? ట్రంప్కి మోదీ గారికి కనెక్షన్ ఎక్కడ వస్తుందంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఫోన్లో. మొన్న లీడర్స్ పేర్లు లేదా ఇండివిజువల్స్ పేరు బయటపడడంతో వరల్డ్ లీడర్స్ లో అంతా కూడా ఒక టెన్షన్ క్రియేట్ అవుతోంది. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ నేమ్ మెన్షన్ ఉందన్న అలిగేషన్స్ క్లెయిమ్స్ వల్ల ఈ న్యూస్ ఒక హల్చల్ క్రియేట్ చేస్తోంది. టాపిక్ మీద డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోశాటిల్ గారు. నమస్తే సార్. నమస్తే. సో సార్, ఫస్ట్ అసలు మీ రియాక్షన్ ఏంటి? ఈ రియాక్షన్ ఫస్ట్ స్టార్ట్ అయింది పవన్ ఖేరా, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. ఆయన ఒక ట్వీట్ చేశారు, దాంట్లో ఒక స్క్రీన్ షాట్ పెట్టారు ఈమెయిల్ది. ఈమెయిల్ 10,000 డాక్యుమెంట్లో ఒక ఈమెయిల్. ఈయన ఎవరికో పంపించిన, హమాస్లో గాజాలో ఎవరికో పంపించిన ఒక మెయిల్ ఇది, ప్యాలెస్టైన్ లీడర్షిప్లో. అది రీడాక్ట్ చేశారు, అది దాంట్లో బ్లాక్అవుట్ చేశారు ఎవరికి పంపించారనేది. దాంట్లో ఏమన్నారంటే హమాస్ గురించి సపోర్ట్ చేస్తూ నెటన్యాహుని తిడుతూ అన్నీ చేసి లాస్ట్లో మోదీ వస్తున్నారు నెటన్యాహుని కలవడానికి, ట్రంప్ చెప్పారంట నెటన్యాహుని ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్తే మోదీ అక్కడ వెళ్ళి డ్యాన్స్ చేశాడు అని చెప్పాడు. అంటే నెటన్యాహు ఏం అడిగాడు, మోదీ అదే చేశాడని ఒక ఇన్ఫరెన్స్ అన్నమాట. దాని తర్వాత ఏం లేదు దాంట్లో. మోదీ గారు ఎప్స్టీన్ని కలిసారా, కలవలేదు. మోదీ గారు ఆయన ఐలాండ్కి వెళ్ళారా, వెళ్ళలేదు. మోదీ గారు ఆయనతో మాట్లాడారా, లేదు. ఆయన ఒకరికి మెయిల్ రాస్తున్నారు. మీరు అదే అంటే రాహుల్ గాంధీ పేరు 3 సార్లు వచ్చినాయి ఆయన మెయిల్స్లో. మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడలేదు పవన్ ఖేరా గారు? రాహుల్ గాంధీ గురించి అన్నారు, ఈజ్ ద మోస్ట్ యూజ్లెస్ ఫెలో, ఆపోజిషన్ లీడర్ పనికిరాడు అని చెప్పాడు. మెయిల్స్ ఉన్నాయి దాంట్లో కూడా. సో ఆయన ఏంటంటే ఆయన ప్రతిరోజు 100-200 మెయిల్ పంపిస్తుండే మిగతా అన్ని ఇష్యూస్ మీద. మీరే చెప్పారు పేడోఫైల్ ఆయన, సెక్స్ ఆఫెండర్ అని. ఈ ఎప్స్టీన్ అనే మనిషి చాలా మట్టుకు అలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద, దట్ హీ వాజ్ స్పైయింగ్ ఫర్ ద సోవియట్ యూనియన్, కేజీబీ కోసం స్పై చేస్తున్నారని చెప్పి చాలా సంవత్సరాలు చెప్తాను. దాంట్లో మ్యాండెల్సన్ అని చెప్పి నిన్న బ్రిటిష్ పార్లమెంట్ కూడా స్టామర్ మాట్లాడారు, ప్రైమ్ మినిస్టర్ స్టామర్ మాట్లాడుతూ, హీ వాజ్ ద ఫార్మర్ అంబాసిడర్ టు యుఎస్, హీ వాజ్ ఆల్సో ఎ స్పై ఫర్ సోవియట్ యూనియన్. సో ఈయన ఏం చేశారంటే మ్యాండెల్సన్, ఇలాంటి మ్యాండెల్సన్ లాంటి వాళ్ళని వీళ్ళు కల్టివేట్ చేసుకున్నారు. జెఫ్రీ ఎప్స్టీన్, ఆయన ఐలాండ్ ఒకటి ఉండే, ఆయన పెద్ద న్యూయార్క్లో చాలా పెద్ద మ్యాన్షన్ ఉండే. ఇట్లాంటి వాళ్ళని బిల్ గేట్స్, బిల్ క్లింటన్, హిలరీ క్లింటన్, మన చాలా మటుకు పెద్ద పెద్ద నేతలను అందరినీ పిలిపించుకుంటే, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ పార్టీలు నడిపిస్తుండే, వేర్ అండ్ ప్రిన్స్ ఆండ్రూ అందరికంటే పెద్ద కల్పరేట్, వీళ్ళందరినీ పిలిపించుకొని పార్టీలు నడిపిస్తుంది. అక్కడ చాలామంది అమ్మాయిలు తీసుకొస్తుండే. వీ ఆల్ నో వాట్ హ్యాపెండ్, వీ కెనాట్ డిస్కస్ ఇన్ పబ్లిక్ ఫోరం ఇదంతా. కానీ ఆయన మీద దాని తర్వాత ఆయన్ని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, ఆయన్ని శిక్షించారు అండ్ జైల్లో సూసైడ్ చేసుకున్నారు. ఆయన దగ్గర ఉన్న మెయిల్స్ అంతా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దగ్గర వాళ్ళు సీజ్ చేశారు ఇన్వెస్టిగేషన్ టైంలో. దానికి ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఇన్స్టాల్మెంట్గా రిలీజ్ చేస్తూనే వెళ్తున్నారు. దాంట్లో చాలా చోట్లలో ట్రంప్ పేరు ఉంది. సో ట్రంప్ అపోనెంట్స్ డెమోక్రటిక్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. కానీ అలిగేషన్స్లో ట్రంప్ పిక్చర్ ఉంది, ట్రంప్ ఆయనతో కూర్చొని మాట్లాడుతున్న పిక్చర్స్ ఉన్నాయి. కానీ దాంట్లో మనం ఇన్ఫర్ చేయలేము, ఎందుకంటే దిస్ గై వాజ్ వీలర్ డీలర్ అంట మన ఇంగ్లీష్లో. నాకు చందన్ తెలుసు, నాకు బిల్ క్లింటన్ తెలుసు, నాకు బిల్ గేట్స్ తెలుసు, డొనాల్డ్ ట్రంప్ తెలుసు, మన అందరికి నాకు పరిచయం అని చెప్పి ఆ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి డబ్బులు గుంజుకుంటుండే. ఈ వాజ్ మెయిన్ జాబ్ వాజ్ బ్లాక్మెయిలర్. ఇట్లాంటి మనిషిని మోదీ గారితో ఏం కనెక్షన్ లేదు, ఎందుకంటే మోదీ గారిని ఆయన ఎప్పుడు కలవలేదు, మోదీ గారు ఆయన కలవలేదు. మోదీ గారి గురించి ఒక ఒపీనియన్ రాశారు మెయిల్లో. మోదీ గారు ఏం చేయాలి ఇప్పుడు దానికి? ఇప్పుడు నేను ఇంకొకరి గురించి ఒక ఈమెయిల్ పంపించి నా ఒపీనియన్ రాస్తే ఆ మనిషికి కనెక్షన్ లేదు కదా అంత. ఆయన గురించి చెప్తున్నాను నేను, ఆయన ఇట్లా నెటన్యాహు సపోర్టరు, ట్రంప్ ఇట్లా చెప్తే నెటన్యాహు ధర ఇట్లా చేసిండు, వీళ్ళు ఇద్దరు కలిసి హమాస్లో ఉన్న అందరిని చంపుతున్నారని చెప్పి ఆయన ఒక మెయిల్ అట్లా రాశారు. సో మీరు ఎలాగో ఇప్పుడు ట్రంప్ పిక్చర్స్ ఇవన్నీ అంటున్నారు కాబట్టి ఇది మరి అంటే ఇప్పుడు యుఎస్ ట్రేడ్ డీల్కి మనం లింక్ చేసుకుంటే కూడా మోదీ నేమ్, మన ప్రధాని మోదీ నేమ్ మెన్షన్ చేసిన తర్వాత చాలా సైలెంట్గా ఈ ట్రేడ్ డీల్ అనేది బయటకు వచ్చింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చింది కదా,
బట్ మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఎప్స్టైన్ ఫైల్స్ మనం ట్రంప్ని కన్విన్స్ చేయడానికి చేస్తున్నారని ఒక పర్స్పెక్టివ్ కూడా ఉంది. ట్రంప్కి కంట్రోల్ లేదు ఎప్స్టీన్ ఫైల్, ట్రంప్ దాంట్లో ఉన్నాడు. సో ట్రంప్ ఎందుకు చేస్తారు అదంతా? సో దీనికి యూఎస్ ట్రేడ్ డీల్ 6 నెలల ముందే అగ్రీ చేసుకున్నారు అని అందరూ అగ్రీ చేశారు. దాని ఫైన్ డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నారు. అది ఎందుకు ఆపారంటే రష్యన్ ఆయిల్ డీల్ మీద ఆగింది. అది మనకు అందరు తెలిసిందే. ట్రంప్కి ఈగో ప్రాబ్లం ఉండి మోదీ గారు ఫోన్ చేస్తున్నారు, మోదీ గారు ఫోన్ చేయలేదు, వాళ్ళ కామర్స్ సెక్రటరీ అన్నారు ఆ మాట చాలా క్లియర్గా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్న దాంట్లో ట్రంప్కి మోదీ గారికి కనెక్షన్ ఎక్కడ వస్తుందంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఫోన్లో మొన్న. దాని తర్వాత వీ విల్ టేక్ ద ట్రేడ్ డీల్ అహెడ్ అన్నారు. ఇంకా సైన్ చేయలేదు, ఇంకా చాలా టైం ఉంది. ఇంకా బహుశా వారం పట్టొచ్చు, 2 వారాలు పట్టొచ్చు, నెల కూడా పట్టొచ్చు. సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటుందంట, అది సార్ట్అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఈ డీల్ అనేది ఎప్పుడో అగ్రీ చేశారు. ఇంకోటి అన్నారు మోదీ గారు ఎందుకు అనౌన్స్ చేయలేదు, ట్రంప్ ఎందుకు అనౌన్స్ చేశారని. ఇప్పుడు నా ప్రశ్న ఏముంటుందంటే ఎవరు అనౌన్స్ చేశారు టారిఫ్ ఎవరు 50%కి ఎవరు తీసుకెళ్లారు? ట్రంప్. ఎవరు దాన్ని తగ్గించే ఎవరు అనౌన్స్ చేయాలి? ట్రంప్. మోదీ గారు ఎంత అనౌన్స్ చేస్తారు? నేను చెప్పాను యూఎస్కి తగ్గించమని చెప్తారా? చెప్పలేరు కదా. సో ఈ దిస్ అండ్ ఆల్ ఈజ్ అలిగేషన్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అంటారు ఎలక్షన్స్ వస్తుంది దానికోసం మోదీ గారు సంతకం చేశారు. ఇంకో ఇది కూడా ఉంది, మన ఆపోజిషన్ చూసుకుంటే రాహుల్ గాంధీ వాళ్ళందరూ కూడా ఇది ట్రేటర్ అన్న వర్డ్స్ వచ్చాయి, స్టేట్మెంట్స్ వచ్చాయి. బట్ ఈ ట్రంప్ ఈ యుఎస్ డీల్ వల్ల మనకి ఇండియాకి ఎక్కువ బెనిఫిట్ ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఈ ఎప్స్టైన్ ఫైల్స్లో మెన్షన్ అవ్వడం వల్ల మనం ట్రంప్ని సాటిస్ఫై చేయడానికే ఇది వస్తుంది అన్న ఒక పర్స్పెక్టివ్ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. ట్రంప్ అక్యూజ్డ్ ఉన్నాడు దాంట్లో కూడా ఇండైరెక్ట్గా. ట్రంప్ ఫోటోలో ఉన్నాడు, వీడియోలో కనిపిస్తున్నాడు. సో ట్రంప్ని మనం ఏం హ్యాపీ చేస్తాం? ట్రంప్ ఈజ్ నాట్ కంట్రోలింగ్ ది ఎప్స్టీన్ ఫైల్. సారీ, అదే మనం అర్థం చేసుకోవాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్బిఐ అండ్ యుఎస్ కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉంది. దాంట్లో ట్రంప్ మోదీ పేరు ఎక్కడ ఉంది? రాహుల్ గాంధీ పేరు 3 సార్లు వస్తే రాహుల్ గాంధీ కూడా జవాబు ఇవ్వాలి కదా. అట్లా అంటే బట్ పవర్లో ఉన్న వాళ్ళది ప్రయారిటీ జనరల్ పబ్లిక్ చూస్తాం కదా. ఈవెన్ అంబానీ, అదానీ వీళ్ళ నేమ్స్ దాంట్లో రావడం చాలా ఉన్నాయి. ఆయన 10,000 మంది పేర్లు రాసిండు దాంట్లో. మన ఇండియన్స్ లిస్ట్ లో చూసుకుంటే ఫస్ట్ మన ఫోకస్ వెళ్ళేది ప్రైమ్ మినిస్టర్ మోదీ మీదకి. సో ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ యూకే హోమ్ మినిస్టర్ రిజైన్ చేశారు. మీరు ఇందాక పేరు మండేలా చెప్పారు, మాండెల్సన్ సారీ. సో ఆయన పేరు ఎప్స్టైన్ ఫైల్స్ లో రాగానే ఆయన రిజైన్ చేశారు. అలానే ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడ సారీ చెప్పారు వెంటనే. సో మరి ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ మన ప్రైమ్ మినిస్టర్ నేమ్ గనక నిజం అవుతే, narrative is wrong totally. Mandelson agreed that he spied for Russia. పేరు మెన్షన్ ఒకటే కాదు. మాండెల్సన్ జెఫ్రీ ఎప్స్టీన్కి యూకేలో క్యాబినెట్ మీటింగ్లో నడిచిన డిసిషన్స్ ముందే చెప్పేసాడు. ఎప్స్టీన్ అది వాడుకొని స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాడు. ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంటారు దాన్ని. గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్లో డబ్బులు పెట్టబోతున్నారు, లేకుంటే గవర్నమెంట్ ఒక పాలసీ మార్పులు తీసుకొస్తున్నారు. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ఉంటుంది. మాండెల్సన్కి అదంతా తెలుసు. ఆయన జెఫ్రీ ఎప్స్టీన్కి చెప్పిండు. జెఫ్రీ ఎప్స్టీన్ డబ్బులు పెట్టిండు యూకే స్టాక్ మార్కెట్లో, యూఎస్ స్టాక్ మార్కెట్లో. దానికి చాలా లాభం వచ్చింది ఆయనకి. సెకండ్ ఇస్ ద స్పైయింగ్ ఎపిసోడ్ దట్ మాండెల్సన్ స్పైడ్ ఫర్ పుటిన్. అది కూడా క్లియర్. సో పేరు రావడం కాదు, దానికోసం రాజీనామా చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ రీడ్ స్టామర్ స్టేట్మెంట్ నిన్న వాళ్ళ పార్లమెంట్లో, బ్రిటిష్ పార్లమెంట్లో, అది చాలా క్లియర్గా చెప్పారు. హీ బిట్రేడ్ యూకే, హీ బిట్రేడ్ మీ అన్నారు. నాకు అప్పుడే తెలుసుంటే ఇదంతా ఐ వుడ్ హ్యావ్ నాట్ అలౌడ్ హిమ్ టు బీ ద అంబాసిడర్ టు యూఎస్. సో ఇదంతా అలిగేషన్ కాదు, జస్ట్ పేరు కాదు, ఇది ఆయన స్పెసిఫిక్గా చేసిన పనులు. మాండెల్సన్ రికార్డ్ చాలా ఉన్నాయి. నేను చెప్పిన 2 ఇన్స్టెన్సెస్ మీకు. చాలా ఇట్లాంటి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారని చెప్పి జెఫ్రీ ఎప్స్టీన్తో ఎప్పుడో ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ హీ వాజ్ వెరీ క్లోజ్ టు స్టామర్ మాండెల్సన్. ఏమేమి ఇన్ఫర్మేషన్ స్టామర్ చెప్పారు అదంతా అక్కడ వెళ్ళి అక్కడ చెప్పారు. యుక్రెయిన్లో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారని ఇన్ఫర్మేషన్ జెఫ్రీ ఎప్స్టీన్కి ఇచ్చిండు. జెఫ్రీ ఎప్స్టీన్ రష్యాకి చెప్పాడు. ఆలోచించండి, మీ దేశాన్ని మీరు బిట్రే చేశారు. దట్ యాక్చువల్లీ రాజీనామా చేయాల్సి వస్తుంది. రాజీనామాగా జైలు వేయాల్సి యాక్చువల్లీ ఆయన, బికాజ్ యూ బిట్రేడ్ యువర్ కంట్రీ. మోదీ గారు ఇక్కడ ఉంది, మోదీ గారి పేరు మెయిల్లో మెన్షన్ చేశారు. నేను అదే అడుగుతున్నాను మళ్ళీ. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ 3 సార్లు మెన్షన్ చేశాడు పేర్లు. దెన్ హీ షుడ్ ఆల్సో రిజైన్. నో, రిజైన్ ఎందుకు చేస్తారు? వెన్ దెర్ ఈస్ ఎ యాక్ట్ ఆఫ్ ఇండీసెన్సీ ఆర్ ఎనీథింగ్ ఇన్ పబ్లిక్ ఆఫీస్. మోదీ గారు కలవలేదు, మోదీ గారు ఆయన పేరు తెలియదు, మోదీ గారు ఆయన ఎవరని తెలియదు. ఆయన ఒక ఈమెయిల్లో మోదీ గారి పేరు రాస్తే అయిపోతుంది. దాంట్లో ఏమన్నారు? హీ హెస్ నాట్ మేడ్ ఎనీ పర్సనల్ అలిగేషన్స్ అగేన్స్ట్ మోదీ.
దట్ మోదీ ఇట్లా చేశాడు, మోదీ ఎట్లా చేశాడు. మోదీ నెతన్యాహుతో చేసిన డీల్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి కూడా ట్రంప్తో ఒక మీటింగ్, ఆ విషయాలు కూడా బయటపడ్డాయి. మన ఐ థింక్ అదానీ పేరు అనుకుంటా, అదానీ అంబానీ పేరు వచ్చి దాంట్లో హీ వాజ్ ఇనిషియేటింగ్ ద కాన్వర్జేషన్, మోదీ ఈజ్ ఓకే టు మీట్ అని చెప్పి. సో అది అలిగేషన్ అగైన్. ఐ కెన్ మేక్ వన్ అలిగేషన్. నేను చెప్పొచ్చు, రేపు రాహుల్ గాంధీ కలిశాడు ట్రంప్ని, మోదీని కలవద్దని చెప్పారంటే అయిపోతుందా? అలిగేషన్ హాస్ బి బ్యాక్డ్ అప్ విత్ ఎవిడెన్స్. బట్ సార్, అగ్గిపుల్ల లేనిదే మంట అయితే అంటుకోదు కదా. కాదు, అదే అంటున్నాను. So, సో కొంచెం వేరే అలిగేషన్ something- చెప్పండి, ప్రూఫ్ చెప్పండి. ఈ రోజు కలిశారు, గివ్ మీ ద డేట్, గివ్ మీ ద టైం, గివ్ మీ ద లొకేషన్. అదాని ఎందుకు వెళ్తాడు మోదీని కలవడానికి? చాలామందికి తెలుసు దట్ దీస్ బిజినెస్ మెన్ ఎప్పుడు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. యుఎస్ అంబాసిడర్, కొత్తగా అపాయింట్ అయిన అంబాసిడర్స్, ఆయన బాంబేకి వెళ్ళి, ముంబైకి వెళ్ళి అంబానీని కలిసిండు, ఆర్బీఐ గవర్నర్ కలిసిండు, ముఖ్యమంత్రిని కలిసిండు, అదానీ కలవలే అనుకుంటా. ఈయన ముగ్గురే కలిసారు మెయిన్గా. అప్పుడు ఏం అలిగేషన్స్ చేస్తారు అప్పుడు? అలిగేషన్స్ అనేది, బికాజ్ నేను మీడియాలో చాలా సంవత్సరాల నుంచి చూస్తాను, అలిగేషన్స్ ఎవరైనా చేయొచ్చు. రాజీవ్ గాంధీ బోఫోర్స్లో డబ్బులు సంపాదించాడు, ప్రూఫ్ ఉంది. ద గై హూ పేడ్ బ్రైబ్ ఈజ్ ఇన్ ద జైల్. ఓలాఫ్ పామేని చంపారు ప్రైమ్ మినిస్టర్, స్వీడిష్ ప్రైమ్ మినిస్టర్. హీ వాజ్ ద గై హూ వాజ్ దేర్ డ్యూరింగ్ ద డీల్. రఫాల్ తీసుకొచ్చిన అలిగేషన్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు వీళ్ళు. ఏమన్నారు సుప్రీంకోర్టు? దర్ నథింగ్ ఇన్ దట్ డీల్, ఇట్స్ అబ్సల్యూట్లీ క్లీన్ అన్నారు. సో దానికోసం 2 రోజులు పోయింది ఆ ఇన్సిడెంట్. మనమే మీడియాలో మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. పవన్ ఖేరా ఇస్ నాట్ ఈవెన్ టాక్డ్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ దాట్. పార్లమెంట్లో కూడా రాలేదు. ఎందుకు? బికాజ్ దట్ డాక్యుమెంట్ కెనాట్ బి అథెంటికేటెడ్. ఎవరో రాశారు, ఎవరో చెప్పారు, నేనేం చేయాలి దానికి? నా పేరు రేపు జెఫ్రీ ఎప్స్టీన్ తీసుకుని నేనేం చేయాలి? ఇప్పుడు సురేష్ కోచాట్లు ఇట్లా అని చెప్పి ఇట్లాంటోడు మీడియాకి వెళ్తాడు, మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తాడు, నేనేం చేయాలి అప్పుడు? ఇట్ కెనాట్ బి అన్ అలిగేషన్ జస్ట్ బికమ్ లైక్ దాట్. సో పాలిటిక్స్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే తెలిసిపోతుంది. అలిగేషన్స్ అని పాలిటిక్స్లో చాలా కామన్. రాహుల్ గాంధీని ఏదో యుఎస్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు డ్రగ్స్తో అని చెప్పి పాత ఒక అలిగేషన్ ఉండే. ఆయన అప్పుడు పట్టుకున్నప్పుడు వాజ్పేయి గారు హెల్ప్ చేసి, ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నారు, నెహ్రూ ఫ్యామిలీ నుంచి ఎవరో ఫోన్ చేసి వాజ్పేయి గారిని హెల్ప్ అడిగితే అక్కడి నుంచి యుఎస్ ప్రెసిడెంట్ దగ్గర మాట్లాడి అన్ని బయటికి తీసుకొచ్చారు చెప్తున్నారు. తెలియదు మనకి. హూ నోస్ వెదర్ ద అలిగేషన్ ఇస్ ట్రూ ఆర్ నాట్? ఎక్కడ లేదు. నా వాజ్పేయి గారి రికార్డులు ఎక్కడ ఉందో మిగతా లేదు, యుఎస్ ఎయిర్పోర్ట్ రికార్డు ఉందో మనకు తెలియదు. అలిగేషన్స్ అనేది ఎప్పుడైనా వీ షుడ్ బ్యాక్ ఇట్ విత్ ఎవిడెన్స్. అది మీడియాలో మనం అప్పుడు చేయాల్సింది అది. బికాజ్ మనం ఎప్పుడు అడుగుతాం, మన ఒక వ్యక్తి గురించి ఒక ఆరోపణ చేస్తున్నాడు, ఆ వ్యక్తికి కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి దట్ టు రిప్లై టు ఇట్. సో ఇఫ్ యూ ఆస్క్, ఈ మ్యాటర్లో చూసుకుంటే వీ హ్యావ్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ మెసేజెస్ అవన్నీ కూడా ఉన్నాయి వాట్ కదా. డస్ ద మెసేజ్ సే? అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్. వాట్ డస్ ద మెసేజ్ సే? ద మెసేజ్ సేస్ Gaza is been bombed by Netanyahu. Gaza has been destroyed by Netanyahu. He's a war criminal. He's a Zionist. దాని తర్వాత కొన్ని లైన్ల తర్వాత ఈ మెన్షన్స్ సేయింగ్ మోదీ ఈజ్ గోయింగ్ టు మీట్ నెతన్యాహు అండ్ హీ స్పోక్ టు ట్రంప్ అండ్ ట్రంప్ టోల్డ్ హిమ్ హౌ టు డీల్ విత్ నెతన్యాహు. నా అది అలిగేషన్ ఎక్కడిదో? జెఫ్రీ ఎప్స్టీన్ అది రాశాడని చెప్పి మోదీ గారితో ఏం చేయాలి? మోదీ గారు టుమారో అదొక న్యూస్ పేపర్ ఆర్టికల్ ఉండొచ్చు, అంటే అలిగేషన్ అయిపోతుంది అది. మోదీ గారు ఆయన వెళ్ళి జెఫ్రీ ఎప్స్టీన్ని కలిశారంటే ఇంకో మాట. ఇది హీఈస్ జస్ట్ మెన్షనింగ్, హీఈస్ లైక్ అ పొలిటికల్ అనలిస్ట్, హీఈస్ మేకింగ్ అ స్టేట్మెంట్ ఇట్లా చేశాడు అని చెప్పి. దాంతో ఏం సంబంధం? మోదీ గారి పేరు వచ్చింది, అదే చెప్తా, రాహుల్ గాంధీ పేరు 3 సార్లు వచ్చింది. వీఆర్ నాట్ రియాక్టింగ్ టు ఇట్ బికాజ్ ఇట్స్ వెరీ జనరల్ అలిగేషన్. రాహుల్ గాంధీ పనికిరాడు, అపోజిషన్ లీడర్గా యూజ్లెస్, 2019 ఎలక్షన్ ఓడిపోయాడు, అంతా దాంట్లో ఉంది లెటర్లో. జెఫ్రీ ఎప్స్టీన్ హస్ రిటన్ థౌజండ్స్ ఆఫ్ లెటర్స్ లైక్ దట్, ఈమెయిల్స్. వాళ్ళందరూ ఎవరు రియాక్ట్ కాలేదు. మ్యాన్సన్ కేసులో ఇటు స్పెసిఫిక్ బికాజ్ ఆయన బ్రిటిష్ పార్లమెంట్లో, బ్రిటిష్ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని లీక్ చేశాడు. అది ఎవరికి? జెఫ్రీ ఎప్స్టీన్. ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ మనీ, డబ్బులు తీసుకున్నాడు. అది నేను మర్చిపోయాను చెప్పడానికి. డబ్బులు తీసుకున్నాడు ఎప్స్టీన్ దగ్గర. మ్యాండెల్సన్ వైఫ్ కోసం స్పెషలీ డబ్బులు ఇచ్చి ఏదో ఎయిర్క్రాఫ్ట్లో టికెట్ బుక్ చేయించారు. ఇదంతా ఉంది. సో దట్ ఈస్ ద అలిగేషన్ వై యూ టు రిజైన్. మోదీ గారు ఎక్కడ ఉన్నారు? మోదీ గారు ఏమైనా చేయించారా? మోదీ గారు కలిసారా? లేదు. సో ద అలిగేషన్ షుడ్ బి బ్యాక్ బై ప్రూఫ్ ఆల్వేస్. ఏదో ఒక దానికోసం చూడండి, పవన్ ఖేరా Day 2 అండ్ Day 1 ఎవరో ఛాలెంజ్ చేశారు, షోస్ ద ప్రూఫ్ అంటే ఈ సైడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్, నాకు ఎవరో ఇచ్చిన కాగితం నేను పెట్టాను అట్లా చెప్పకూడదు. ఈ కెన్ బి యూకేలో లేకుంటే యూఎస్లో ఉంటే హీ వుడ్ హావ్ బీన్ సూడ్ బై నౌ. భారతదేశంలో మన లీగల్ సిస్టమ్ చాలా స్లోగా నడుస్తుందని ఏమైనా చేసుకోవచ్చు. సో మనం ఆరోపణ చేయడం చాలా ఈజీ, దాన్ని ప్రూవ్ చేయడం చాలా డిఫికల్ట్. అది మనం మర్చిపోకూడదు.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.